హాయ్ అండి. అదే విధంగా మళ్ళీ మనము ఇంకా కొంచెము మరి ఏంటంటే హ్మ్, అది ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట అనే పాట ఉంది అండి. ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఏమండోయ్ అని అంటారు కదండి. అలాంటిది మనం కూడా ఒకటి పిల్లలకు ఆ విధంగా చేయాలి అంటే కొంచెం వాళ్ళని మురిపించాలి, నవ్వించాలి, మన వైపుకు త్రిప్పుకోవాలి, పాఠంలోనికి వాళ్ళని దూర్చాలండి. ఆ పాఠంలో ఉన్నటువంటి సారాంశము మరి ఆ సామర్థ్యాలన్నీ వాళ్ళ బ్రెయిన్లో కూర్చోవాలంటే అప్పుడప్పుడు మనం ఇవి కూడా వారికి ఆ విధంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమండోయ్ ఏమండోయ్ బడి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, మా ఊరు మా బడికి వెళ్ళి వచ్చాము. ఏమండోయ్ బడి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, మా ఊరు మా బడికి వెళ్ళి వచ్చాము. అంతా చదివి ఏమండోయ్ ఓహోయ్ ఏమండోయ్. ఆ, బడి పిల్లలందరూ గురువులతోనే మైమర్చి పోతాము. విద్యార్థులు ఓహోయ్ చూడు, బడికి వెళ్ళినాక పిల్లలు వాళ్ళ ఇల్లును మర్చిపోతారు, తల్లిదండ్రులను మర్చిపోతారు. మరి ఏవి కూడా వాళ్ళ దృష్టికి రాకుండా గురువు, వాళ్ళ ముందలున్న గురువు, తర్వాత గురువులు చెప్పేటటువంటి అంశాలు మాత్రమే వాళ్ళు గ్రహిస్తూ ఉంటారండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అసలు మనం ఎట్లా చెప్తే అట్లా మొక్కాయ వంగని మ్రాణాయ వంగన అని అంటామో, ఈ ప్రైమరీ స్కూల్లోనే పిల్లలను మనం ఆ విధంగా మంచిగా మలిచినట్టయితే వాళ్ళు మల్లెతీగలాగా వంగుతారండి చదువులో కూడా. కాబట్టి మనం కూడా ఆ రోజుల్లో మరి కష్టపడి చదివినందుకే, గురువులు చెప్పింది విన్నందుకే మరి ఈ రోజుల్లో మేము కూడా మరి ఆ గొప్ప స్థానము దేవుడు మరి భగవంతుడిచ్చాడు. మరి అటువంటి జ్ఞానం మాలో ఉండడం వల్ల పిల్లలకు పంచాము. మరి మన దగ్గర చదువుకున్నటువంటి మరి పిల్లలందరూ కూడా బాగుపడ్డారండి. వాళ్ళైతే నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు మీకు నేను చెప్పాను 40 సంవత్సరాలు దాటినాయి వాళ్ళ పిల్లలు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారంట. అదేంటంటే గెట్ టుగెదర్గా ఓల్డ్ స్టూడెంట్స్ పెట్టినప్పుడు నేను వెళ్ళినాను. నేనైతే పరేషాన్ అయిపోయినా, అసలు ఆశ్చర్యపోయినాను. వాళ్ళ పిల్లలు డిగ్రీలు అయిపోతున్నాయంటే వాళ్ళు అంత చిన్నగా ఉండి 10th 8th 9th అలాంటి పిల్లలు ఇప్పుడు అలా అయిపోయినారంటే అసలు వండర్ఫుల్ అనమాట, ఊహించలేంది. కనుక ఆ రకంగా మరి మన దగ్గర చదివినటువంటి పిల్లలు వాళ్ళంతా ఉజ్జీవము ఉట్టిపడినట్లుగా వాళ్ళు శిల్పాలుగా మారినట్లు మరి ఆ యొక్క శిల్పే కదా, ఉపాధ్యాయుడు అనే శిల్పే వాళ్ళకు మరి ఈనాటి జీవన ఉపాధిగా మారారు. వాళ్ళు మర్చిపోకుండా మనం ఉండాలంటే